వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్ కరీంనగర్. ఈరోజు నేను ఇంట్రాడే స్ట్రాటజీ గురించి డిస్కషన్ చేస్తున్నాను. ఇది బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. సో, బెస్ట్ అనే పదంని మనం డిఫరెంట్ పాయింట్ ఆఫ్‌లో వాడుతూ ఉంటాము. ఇప్పుడు బెస్ట్ అని చెప్పడానికి ఏంటంటే ఈ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు ఎక్సలెంట్‌గా ఉంది. అండ్ ఇందులో వచ్చేసి ఏంటంటే అతి తక్కువ డ్రాడౌన్ ఉంది. సో, డ్రాడౌన్ పాయింట్ ఆఫ్‌లో ఈ స్ట్రాటజీ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ. ప్రాఫిట్ పాయింట్ ఆఫ్‌లో అని నేను చెప్పలేదు. దేని పాయింట్ ఆఫ్‌లో చెప్తున్నా? డ్రాడౌన్ పాయింట్ ఆఫ్‌లో. మరి ప్రాఫిట్ పాయింట్ ఆఫ్‌లో ఎలా ఉంది? సో, ప్రాఫిట్ పాయింట్ ఆఫ్‌లో డీసెంట్ రిటర్న్స్ మనకి ప్రశాంతంగా ఇచ్చేస్తుంది. ఎప్పుడైతే డ్రాడౌన్ మనకు ఎక్సలెంట్‌గా ఉంది అనంటే, అది కంపల్సరీగా మనకి ప్రాఫిట్లు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో, అది క్లియర్‌గా నేను ఒక్కసారి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. డ్రాడౌన్‌కి అండ్ ప్రాఫిట్‌లకి ఎంత మనకు డిఫరెన్స్ ఉంది, ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి కూడా నేనిప్పుడు బ్యాక్ టెస్ట్ చేసేసి దీన్ని చూపిస్తున్నాను. ఇది 2 గ్రీన్ క్యాండిల్, 2 రెడ్ క్యాండిల్ యొక్క స్ట్రాటజీ. సో, ఇది మనం రెగ్యులర్‌గా మాట్లాడుకుంటున్న స్ట్రాటజీయే. ఈ స్ట్రాటజీకి ఇన్వెస్ట్‌మెంట్ ఎంత పెట్టుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడొచ్చేసి ఈ స్ట్రాటజీ ఏంటంటే 2 గ్రీన్ క్యాండిల్స్ ఇస్ ద బై. అంటే ఎప్పుడైతే 2 గ్రీన్ క్యాండిల్స్ వస్తాయో మనం బై తీసుకుంటాము. దానికన్నా ముందున్న గ్రీన్ క్యాండిల్ యొక్క లో ఇస్ ద స్టాప్ లాస్. అండ్ ఎప్పుడైతే 2 రెడ్ క్యాండిల్స్ వస్తాయో మనం సెల్ తీసుకుంటున్నామో దానికన్నా ముందున్న రెడ్ క్యాండిల్ యొక్క హై ఇస్ ద స్టాప్ లాస్ అండ్ ఇంట్రాడే క్లోజింగ్. సో, ఇది సింపుల్ స్ట్రాటజీ. సింపుల్‌గానే ఉంది. ఇందులో ఎటువంటి ఇండికేటర్స్, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏది వాడలేదు. సో, ఇట్ ఈస్ ఎ ప్లెయిన్ స్ట్రాటజీ. 2 గ్రీన్ క్యాండిల్, 2 రెడ్ క్యాండిల్ ఇంట్రాడే స్ట్రాటజీ. సో, ఈ స్ట్రాటజీ మనకి ఎంత ఇన్వెస్ట్‌మెంట్‌తో చేయాలి? సో, ఎంత ఇన్వెస్ట్‌మెంట్‌తో చేయాలి అన్న దానికి ఫస్ట్ దీని పర్ఫార్మెన్స్ ఏందో మనం ఫస్ట్ చూద్దాం. సో, ఈ స్ట్రాటజీ యొక్క పర్ఫార్మెన్స్‌ని గనుక గమనిస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇప్పుడు మనం ఏప్రిల్ ఫస్ట్‌కొచ్చేసాము. కాబట్టి మనకు ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇది ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది. సో, ఇదొచ్చేసి మనకి 4,400 పాయింట్లు ఈ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో, ఎక్సలెంట్ ప్రాఫిట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టే. అండ్ డ్రాడౌన్ ఇస్ 571 పాయింట్స్. సో, 570 పాయింట్స్ డ్రాడౌన్ అంటే ఇది చాలా తక్కువ. అంటే మీకు పెద్ద ఇబ్బంది పెట్టట్లేదు ఈ స్ట్రాటజీ. ఇంటూ 65 అంటే మ్యాక్స్ మీ అకౌంట్ 30,000 లాస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, దాని తర్వాత రికవర్ అవుతుందనేసి డ్రాడౌన్ చెప్తుంది. సో, డ్రాడౌన్ ఎప్పుడు కూడా ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే ప్రాఫిట్ హైయెస్ట్‌గా ఎంత వెళ్ళింది, పీక్ నుంచి మనకు మళ్ళా ప్రాఫిట్ ఎంతవరకు తగ్గింది, ఆ మధ్యలో ఉన్న డిఫరెన్స్‌ని మనం డ్రాడౌన్ అంటాం. సో, హైయెస్ట్‌గా సపోజ్ మన ఇన్వెస్ట్‌మెంట్ 3,00,000 3,00,000 నుంచి 3,60,000కి మనకు ప్రాఫిట్ వచ్చింది. అక్కడి నుంచి మార్కెట్ కరెక్షన్ అవుతూ 3,30,000కి వచ్చి మళ్ళీ 3,70,000, 3,80,000 వెళ్ళిపోయింది. అంటే ఈ హై నుంచి ఈ లోకి వచ్చిన డిఫరెన్సే డ్రాడౌన్. సో, డ్రాడౌన్ ఎంత తక్కువగా ఉంటే మనం స్ట్రాటజీ పైన కాన్ఫిడెంట్‌గా ట్రేడింగ్ చేయగలుగుతాం. సో, డ్రాడౌన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ స్ట్రాటజీ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పడం జరిగింది. అండ్ రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 4,402 ఇంటూ 65. సో, దాదాపుగా 2,86,000 ప్రాఫిట్ వచ్చింది. సో, దీని ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? సో, దీని ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి మనకి రూ. 3,00,000. ఎందుకు 3,00,000 తీసుకుంటున్నాం? అంటే ఇక్కడ సింపుల్‌గా మనము అప్లై చేస్తున్న స్ట్రాటజీ ఏంటంటే సింథటిక్ ఆప్షన్ స్ట్రాటజీని అప్లై చేస్తున్నాం. సింథటిక్ ఆప్షన్ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుందంటే ఈక్వలెంట్ టు ఫ్యూచర్‌గా పనిచేస్తుంది. సో, ఆప్షన్ బయింగ్ తీసుకుంటే ప్రీమియం డీకే ఛాన్సెస్ ఉంటుంది. అలా అని చెప్పేసి ఎక్కువ లాట్లు వేయాల్సొస్తుంది. లాస్ వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆప్షన్ సెల్లింగ్ చేస్తే కొన్నిసార్లు మనకు ఫేవర్‌లు ఉండొచ్చు. కొన్నిసార్లు ఫేవర్‌లు రాకపోయినా అక్కడ కూడా కాస్త డిఫరెన్స్‌గా ఉంటుంది. బట్ ఈక్వలెంట్ టు ప్రాఫిట్స్ ఈ విధంగానే రావాలి అనంటే ఇండెక్స్‌లో పాయింట్స్‌ల ప్రకారం మనం రావాలనుకుంటే మనం కంపల్సరీగా సింథటిక్ ఆప్షన్ స్ట్రాటజీనే మనం వాడాల్సి ఉంటుంది. సో, ఈ సింథటిక్ ఆప్షన్ ఏంటంటే బై వచ్చినప్పుడు కాల్ ఆప్షన్ బై చేస్తాము. విత్ ఏటీఎం ఆప్షన్ సెల్ చేస్తాం. అండ్ సెల్ వచ్చినప్పుడు పుట్ ఆప్షన్ బై చేస్తాము. అండ్ ఏటీఎం కాల్ ఆప్షన్ సెల్ చేస్తాం. సో, 2 ఆప్షన్స్ తీసుకుంటాం. సో, కాబట్టి మనకి ఇది యూజ్ చేయడానికి 2,10,000 వరకు అవసరం పడుతుంది. అయినా ఎక్స్‌ట్రా 80,000 మనం సేఫ్ సైడ్‌గా బఫర్ కోసం ఉంచుకుంటాం. సో, 3,00,000 దీని ఇన్వెస్ట్‌మెంట్. సో, మ్యాక్స్ టు మ్యాక్స్ మనకు 40,000 తగ్గడానికి ఛాన్సెస్ ఉంది అనేసి మనకు డ్రాడౌన్ ద్వారా తెలుస్తుంది. ఫైన్. ఎన్ని ట్రేడ్స్ వస్తాయి? డైలీ వచ్చేసి 1-4 వరకు రావచ్చు. అండ్ మంత్ వైస్‌గా చూసుకుంటే మనకి దాదాపుగా 40 ట్రేడ్స్ కన్నా ఎక్కువ రావట్లేదు.
ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్‌లో ఎన్ని ట్రేడ్స్ వచ్చాయంటే 214 ప్లస్ 273. సో, టోటల్‌గా 487 ట్రేడ్‌లు మాత్రమే వచ్చాయి. సో, ఈ 487 ట్రేడ్‌లు మనం 12 మంత్స్‌కి డివైడ్ చేస్తే 40 ట్రేడ్‌లు. అంటే నెలకి 40 ట్రేడ్‌ల కన్నా ఎక్కువ రావట్లేదు. అట్లా చూసుకున్నప్పుడు మనకు 22 వర్కింగ్ డేస్ ఉంటే దాదాపుగా 1.5 ట్రేడ్స్ అంటే 2 ట్రేడ్స్ కన్నా ఎక్కువ రావట్లేదు. సో, ట్రేడ్స్ కూడా చాలా తగ్గాయి. ఎన్ని ట్రేడ్స్ మనకంత తగ్గితే అంత బ్రోకరేజ్ చార్జెస్ మనకు తగ్గినట్టే. సో, అంత కంఫర్టబుల్‌గా ఉంటాం. అంత స్లిప్పేజ్ తగ్గిపోతుంది. చాలా అడ్వాంటేజ్‌లుంటాయి. ఎన్ని సార్లు మనకు ట్రేడ్స్ తగ్గుతూ ఉంటాయి. సో, ఆ అడ్వాంటేజ్ కూడా దొరికింది. సో, స్ట్రాటజీస్ గుడ్ ఎట్ ప్రాఫిట్, స్ట్రాటజీ గుడ్ ఎట్ ఆహ్, డ్రాడౌన్, స్ట్రాటజీ గుడ్ ఎట్ నంబర్ ఆఫ్ ట్రేడ్స్ అండ్ ఇంట్రాడే కాబట్టి మనకు మన దగ్గర ఏమైనా స్టాక్స్ హోల్డింగ్స్ ఉన్నా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా వాటి మీద ప్లెడ్జ్ తీసుకొని కూడా మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. ప్లెడ్జ్ తీసుకున్న దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్‌లు పే చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే క్యారీ ఫార్వర్డ్ వాటికి వీటికి వాడుకుంటామో అప్పుడు మాత్రమే మనం చార్జెస్ పే చేస్తాం. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా గానీ ఈ స్ట్రాటజీ మనకి ఎక్సలెంట్‌గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ స్ట్రాటజీలో మనకి ఇంకొకటేందంటే డ్రాడౌన్. సీఆర్ఎండిడి ఉంది కదా! 8. యాక్చువల్‌గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు 2.5 కన్నా ఉంటేనే బెస్ట్ అనే స్ట్రాటజీస్‌లో ఇది 8 వరకిచ్చింది. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. సో, ఇట్ ఈస్ ఎ సింపుల్ స్ట్రాటజీ టు గ్రీన్స్ టు రెడ్. ఇందులో ఎటువంటి పానిక్ లేకుండా ఇంప్లిమెంటేషన్ చేసే స్ట్రాటజీ. సో, ఈ స్ట్రాటజీ గురించి మరింత విషయం కోసం మీరు ఎప్పుడైనా మన నంబర్‌కి కాల్ చేయొచ్చు. ఈవెన్ కామెంట్ చేయొచ్చు. మన మీటింగ్స్‌లో అటెండ్ కావచ్చు. థాంక్ యూ.